మీరు లక్షల కోట్ల రూపాయలు మాకు తులాభారాలు చూసిచ్చిన, కొండలంత బంగారాలే మాకు రాసులుగా మీకు దానం చేసినా మాకు ఏ తృప్తి లేదు. ఈరోజు సన్యాసులుగా మేము వచ్చేటప్పుడే మాకు పిండం పెట్టిస్తారు, అప్పుడే మొదటి తెంపేస్తారు. అప్పుడే కూడా ఈ భూమి మీద మాకు ఏ దందాలు అక్కర్లేదు, ఏ బంధాలు అక్కర్లేదు, దాచుకోవాల్సిన పని లేదు, దోచుకోవాల్సిన పని లేదు. కానీ కొంతమంది అలా తయారయ్యారు. ఈరోజు ధర్మం పేరు చెప్పుకొని, దేశం పేరు చెప్పుకొని, దైవం పేరు చెప్పుకొని వ్యాపారాలు మొదలెడతారు. జనాలు ఇంకా కూడా మాయామోహాల్లో బంధిస్తూ అధోగతి పాలు చేస్తారు. అటువంటి పరిస్థితులు వేదిక మీద స్వాములకు లేదు. ఏమంటే మేము సన్యాసులు కాబట్టి సాధారణంగా బ్రతికితే మహా అయితే ఒక 100 మంది 150 మంది కుటుంబ సభ్యులు అవుతారు. కానీ అవన్నీ ఆలోచించుకొని సమాజమే మా కుటుంబం అనుకొని బ్రతికితే, సన్యాసులుగా జీవిస్తే, సన్యాసి అంటేనే సర్వజనులకు బంధువు కాబట్టి మేము సమాజ శ్రేయస్సు కోసం పనిచేయగలిగితే ఆ సమాజంలో మమ్మల్ని స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా మా తల్లిదండ్రులే, మాకంటే చిన్నవాళ్ళందరూ కూడా మా తోబుట్టువులే, మమ్మల్ని ప్రేమించే వారందరూ కూడా మా జీవిత సాధన భావంతో ఉంటాం. కాబట్టి మరి మీరందరూ కూడా ఏమి మా కుటుంబ సభ్యులు. రాజకీయ నాయకుల్లా మాట్లాడు, వాళ్ళ కోట్లు కావాలి, నోట్లు కావాలి, మాకేం అక్కర్లా. మీరు శ్రేయస్కరంగా ధర్మ మార్గంలో ఆ యొక్క ఆధ్యాత్మిక విధానంతో ఉండడమే మాకు కావాలి. అంత మించినటువంటి తృప్తి మాకేమీ అక్కర్లేదు.